సో వింటర్ ట్రిప్లో ఇవాళ 6th డే అనమాట, January 2nd డేట్ ఈరోజు. సో ఇంటిని ఈరోజు చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. మేము తెచ్చుకున్న గ్రాసరీస్ ఇంకా అన్నీ ప్యాక్ చేసేస్తున్నాం అనమాట. ఇది మొత్తం రైస్ కుక్కర్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాం. సో అన్నీ ప్యాక్ చేసేసి లగేజ్ కార్లో పెట్టేసి ఇక్కడ నుంచి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం అన్సీ కూడా ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ది సూపర్ డూపర్ ప్లేస్. ఊపిరి మూవీ షూటింగ్ లొకేషన్, అది కూడా చూద్దాం. హనీమూన్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. సో లెట్స్ గో. ఈరోజు ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అన్సీ చూసుకుని ఇంకా అక్కడి నుంచి అక్కడికి స్ట్రైట్గా చలో ప్యారిస్. ఇదిగోండి ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇప్పుడు. లోపల అన్నీ కార్లో పెట్టాలి. ఇదిగో మొత్తం కోట్లు, ఇదిగో మొత్తం ఒక చిన్న స్పీకర్, ఇవన్నీ తెచ్చుకున్నాం. రెడీ టు చెక్అవుట్ రోజా? బాగుంది ప్లేస్. రెడీ టు చెక్అవుట్ గైస్. సో అదిగోండి మొత్తం లగేజ్ అంతా సర్దేశాం డిక్కీలో. కరెక్ట్గా పట్టింది డిక్కీ. 2 పెద్ద బ్యాగులు, ఒక చిన్న ట్రాలీ బ్యాగ్, ఇంకా ఉంటాయి కదా సామాన్లు. 6 days కాబట్టి. మనం ఇక్కడ చెక్ ఇన్ చేసిన రోజు బాగా చీకటి అయిపోయింది కదా, అప్పుడు నేను ఇల్లు బయట నుంచి చూపించలేదు. ఇదిగోండి ఇల్లు బయట నుంచి ఎలా ఉందన్నమాట. అదే అనమాట మనం ఉన్న పోర్షన్ అదే. ఈ ఎయిర్బిఎన్బి అనేది వాళ్ళ ఇల్లు మనకి రెంట్కి ఇస్తున్నారు కాబట్టి మన ఇల్లు లాగానే క్లీన్గా చూసుకోవాలి. ఇదిగోండి మనం ఏదైతే డస్ట్ అంతా క్రియేట్ చేసామో అవన్నీ కూడా మనం తెచ్చేసి బయట పెట్టాలన్నమాట. సో క్లీన్గా ఇవ్వాలి. అలా కాదు నేను క్లీన్ చేయలేను అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అనమాట. క్లీనింగ్కి ఎలాగా 2000 రూపీస్ అలా తీసుకుంటారు. ఒక డబుల్ బెడ్రూమ్ కనుక తీసుకుని మనం క్లీన్ చేయలేదనుకోండి ఒక 2000 రూపీస్ అలా ఛార్జ్ ఉంటుంది యూరోప్లో. సో వచ్చేసామండి అన్సీ. ఫ్రాన్స్లో ఉన్న వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ అనుకోండి ఇది. అన్సీ లేక్ దగ్గరికి వచ్చేసాం. అసలు జనాలందరూ ఈ అన్సీ వచ్చేది ఈ లేక్ కోసం అనమాట. యూరోప్లోనే ప్యూరెస్ట్ లేక్ అని చెప్పచ్చు. అలాగని చెప్పేసి దోసళ్ళలో మనం నీళ్ళు తీసుకుని తాగేయకూడదు, ఫిల్టరేషన్ చేసుకుని తాగాలి. సో ఈ లేక్ చుట్టూరు మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే వింటర్ కాబట్టి ఇలా గ్రేగా కనిపిస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్లో హిల్స్ అన్నిటి మీద కూడా మంచు ఉంది. కానీ మీరు సమ్మర్లో వస్తే అద్భుతం అనమాట. ప్లేస్ ఇంకా స్వర్గంలాగా ఉంటుంది. అసలు ఈ ప్లేసు, ఈ ఊరు ఎంత బాగుంటుందంటే ఇంకా లైఫ్లో ఇంకేం కమిట్మెంట్స్ లేవు, కావాల్సినంత డబ్బు ఉందిరా బాబు అనుకుంటే ఈ లేక్ దగ్గరికి వచ్చేసి ఆ ఎదురుగుండా ఒక ఫ్లాటో విల్లా తీసుకుని ఉంటే అంతకంటే పీస్ఫుల్ లైఫ్ ఇంకోటి ఉండదన్నమాట. చూడండి అమ్మాయిలు తెగ తీసుకుంటున్నారు ఫోటోలు. చాలా బాగుంటుంది అనమాట స్పాట్. మనం ఇక్కడికి రావడం ఇది ఫస్ట్ టైం కాదు, ఒక 3 years బ్యాక్ అనుకుంటా. సమ్మర్ టైంలో వచ్చాం, అదిరిపోయింది అప్పుడు వైబ్ అయితే. నేను అప్పుడు కూడా వీడియో క్యాప్చర్ చేశా, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి వీలైతే. అండ్ అక్కడ దూరంగా మనకి ఎదుగుండి కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండల మీద మంచు అంతా ఉంది. సో అక్కడ ఏంటంటే ఊపిరి మూవీ షూటింగ్ కూడా అక్కడ జరిగింది. అందులో ఒక సీన్ నాగార్జునకి కాళ్ళు పోతాయి పారాగ్లైడింగ్ చేసేటప్పుడు, ఆ సీన్ అక్కడే తీశారు. ఊరికనే తీయలేదండి, పారాగ్లైడింగ్ చేయడానికి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అనమాట. సమ్మర్లో కనుక మీరు వచ్చారనుకోండి అలా గాల్లో ఎగురితే కనబడతారనమాట మనుషులు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్కి మనం వెళ్తే మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా అన్సీ పాత బస్తీ అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది, ఓల్డ్ సిటీ అంటారు. సో అక్కడికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదిగో మన వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుని వచ్చారు అన్సీ లేక్ దగ్గర. ఎలా అనిపించింది అరుణ్? చాలా అనిపించింది. బాగున్నా? యూ లైక్ ద ప్లేస్? Yeah, it's very beautiful and it's the purest lake of Europe. We have some water. That's what. No. Prasadam Ganga of France, I think. It's the Ganga Jal. Prasadam కావాలి. మనం ఏంటంటే ఎక్కడికైనా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు పట్టుకెళ్తూ ఉంటాం కదా. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సరదాగా నీళ్లు పట్టుకెళ్ళచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళిపోదాం. అండ్ అలాగే అందరికీ బాగా ఆకలేస్తుంది. ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా నాన్ రోటీ కర్రీ తిందామని ఫిక్స్ అయ్యాం. సో లెట్స్ గో. అన్సీ ఓల్డ్ సిటీ అనమాట. ఇదంతా కూడా పాత బస్తీ. ఎప్పుడు టూరిస్టులతో కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇదిగో చూడండి, మన వెనకాల ఒక కెనాల్ ఫ్లోట్ అవుతుందా, దాని మధ్యలో ఉంటాయి అనమాట హౌసెస్. ఇప్పుడు కాదు, చాలా చాలా పురాతన హౌసెస్. అండ్ ఆ కాలువల పక్కన కూడా ఆ కెనాల్ చాలా సన్నటి దారిలో ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు టూరిస్టులతో కలకల్లాడుతూ ఉంటుంది. సూపర్ డూపర్ ప్లేస్. అన్సీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఓల్డ్ సిటీని మాత్రం మిస్ అవ్వరు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ ఇటు రండి.
ఈజీగా ఓ 3-4 గంటలు టైం పాస్ అవుతుంది ఇక్కడ. అండ్ చలి మాత్రం చంపుతుంది. అసలు ఓల్డ్ టౌన్ వింటర్ సీజన్లో కూడా టూరిస్టులతో కళకళలాడిపోతుంది. ఒక దగ్గర ఫోటో తీయడానికి కూడా అసలు గ్యాప్ లేదనమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనకి ఒక హౌస్ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ షేప్లో. అదేంటంటే ఓల్డెన్ డేస్లో అది జైల్లో వాడేవారంట. ఇప్పుడైతే ఇదిగోండి పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. ఇక్కడ వచ్చి బోల్డ్ మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. సో ఈ సరౌండింగ్లో మొత్తం రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ షాప్స్ ఇవన్నీ అనమాట. సో అది చాలా బాగుంది. మేము అక్కడి నుంచి ఒక రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాం, అది ఇంకా దొరకలేదు. వెళ్ళి అర్జెంటుగా ఫుడ్ కొట్టాలి, భయంకరంగా వస్తుంది ఆకలి. చివరికి అంతా తిరిగి ఇండియన్ రెస్టారెంట్ ఏంటంటే దగ్గరలో లేదు. 3 o'clock అన్ని క్లోజ్డ్. 3 o'clock క్లోజ్ చేస్తారు. ఇదిగోండి బర్గర్ కింగ్ వచ్చాం. సో కడుపు నిండా మీల్స్ తీసుకున్నాం. అంటే బర్గర్, ఆనియన్ రింగ్స్. ఈ ఆనియన్ రింగ్స్ చాలా ఫేమస్ బర్గర్ కింగ్లో. ఫ్రాన్స్లో చాలా బాగుంటాయి. నీ ఫేవరెట్ ఏంటి బర్గర్ కింగ్లో? కింగ్ వింగ్స్. వేరే టేస్ట్ వస్తాయి ఇవి. సో ఓవరాల్గా మొత్తం తీసుకున్నాం. 28 యూరోలు అయింది ఇద్దరికి బిల్లు. సో నార్మల్ అనమాట అది. సో అదండి ఈ ట్రిప్. సో అన్సీ అంతా చూస్తాం, ఓల్డ్ టౌన్ అండ్ అన్సీ లేక్ చాలా ఫేమస్. అండ్ ఎవరికైతే పారాగ్లైడింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సమ్మర్లో ఆ పైకి వెళ్ళిపోయి పారాగ్లైడింగ్ చేయొచ్చు. ఊపిరి సినిమా షూటింగ్ లొకేషన్. అండ్ ఆ లేక్ చుట్టూరు బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. కొంతమంది అయితే సైక్లింగ్ చేస్తారు. లేక్ చుట్టూరు ఒక 10-15 కిలోమీటర్లు సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, అది చేయొచ్చు. సమ్మర్లో అన్సీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. పక్కనే ఉన్న స్విట్జర్లాండ్ కూడా ఒక రౌండ్ వేసి వచ్చేయచ్చు. అదిగోండి అన్సీలో ఇదంతా ఫుడ్ స్ట్రీట్ అనమాట. స్ట్రీట్ ఫుడ్, రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. మేమైతే డెజర్ట్ తీసుకోవడానికి ఆగామన్నమాట ఇక్కడ. అబ్బా వ్యూ చూసారా, అదిరిపోయింది. సో లంచ్ తర్వాత ఆ డెజర్ట్స్ తీసుకుని ఈ వ్యూ చూస్తూ తింటున్నాం అనమాట. ఎంతటితో ఈ వింటర్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో 6 days చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది. రోజా నీ ఫేవరెట్ స్పాట్ ఏంటి 6 daysలో? షమోని. ఓకే, షమోని Day 5 నిన్న చూసాం కదా, అది షమోని. అండ్ భావన? For me, it's NC, but I would like to add also the best No, part. only one. One only. Place is NC. Okay. But the way from Switzerland to Chamonix was crazy. Also. అదే మనం స్విట్జర్లాండ్ నుంచి నిన్న షమోని వచ్చాం కదా, బుర్ర పాడైపోయిన విజువల్స్. వీడియో చూడకపోతే చూడండి, మొత్తం ప్లేలిస్ట్ లింక్లో ఉంటాయి, డెఫినెట్గా చూడండి. అండ్ అరుణ్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ డెజర్ట్. అరుణ్, నీకే ప్లేస్ నచ్చింది బాగా? అన్సీ అంటే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అనమాట అన్సీ. అమేజింగ్. సో 6 days సూపర్ డూపర్ ట్రిప్. సమ్మర్లోనే కాదు, వింటర్లో కూడా యూరోప్ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు అనడానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట. థ్యాంక్ యూ గైస్, రోజా, అరుణ్ అండ్ భావన. అండ్ సూపర్ ట్రిప్ చేసాం అసలు 6 daysలో. మీరు కూడా ఇలాంటి ట్రిప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. అది థ్యాంక్ యూ. బాయ్ బాయ్.